జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ నిజాయితీని మెచ్చి నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను, కాదు అనకుండా స్వీకరించు అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు అమ్మవారి సందేశము, బిడ్డ, నీలో ఉన్న నిజాయితీకి నిజంగా నేను మెచ్చాను. నీకు కావాల్సింది నీకు తప్పకుండా అందించబోతున్నాను అని అమ్మవారైతే అంటున్నారండి. కాదు అనకుండా విని స్వీకరించు అని అమ్మవారు చెప్తున్నారు. ఈ విషయాన్ని అమ్మవారు ఒక చిన్న కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారండి. ఆ కథ ఏంటో మనం ఇప్పుడు విందామండి. ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. గురూజీ, నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి అని అభ్యర్థించాడు వ్యాపారి. దేవుడు నీ వ్యాపారంలో వృద్ధి వికాసాలు ప్రసాదించుగాక, కానీ నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయితీగా వ్యవహరించు అని సూచించాడు గురువుగారు. ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనికరాలను చేయించుకున్నాడు. దీంతో ఎక్కడెక్కడి వారో వచ్చి ఆ తూనికరాలను చూచి ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఒకరోజు అతడు ఆ తూనికరాలను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాలతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను అన్నాడు వ్యాపారి. ఆ బంగారపు తూనికరాలను తీసుకువెళ్ళి ఏటిలో పడేవై అని గురువు ఆజ్ఞాపించాడు. గురువు ఆజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. ఈ సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం పట్టణానికి వస్తున్నారు. రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్ళు వారికి దొరికాయి. వాటిని చూడగానే ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు వాళ్ళు. అతని మంచితనం తెలిసిన రైతులు అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవడం భావ్యం కాదనుకున్నారు. తూకం రాళ్లను తీసుకెళ్లి ఆ వ్యాపారికి ఇచ్చేశారు. మళ్ళీ తన దగ్గరికి చేరిన తూకం రాళ్లను గురువు దగ్గరికి తీసుకువెళ్ళాడు వ్యాపారి. నేను వీటిని ఏరులో పారేశాను, మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి గురువుగారు అని విన్నవించుకున్నాడు. నువ్వు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మానేశావో దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు. నిజాయితీగా సంపాదించావు కనుకని నీ సొమ్ము మళ్ళీ నీ దగ్గరికి చేరిందన్నాడు గురువుగారు. అపరిశుభ్రమైన ఇల్లు రోగాలకు నిలమైనట్లు మోసపూరితమైన వ్యవహారాలు కష్టాలకు ప్రధాన ద్వారాల వంటివి. ధర్మబద్ధంగా చేసే వ్యాపారం, కర్మబద్ధంగా చేసే ఉద్యోగం, ఆత్మశుద్ధితో చేసే పూజలు, మనోనిబ్బరంతో వ్యవహరించే తీరు ఎల్లప్పుడూ మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. సమాజానికి మనం ఏమి ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది. ఇంటి ముందర తుమ్మ చెట్టు పెంచుకొని దానికి మామిడికాయలు కాయలేదు అని బాధపడినట్లు మన వ్యవహారం ఉండకూడదు. మంచి మామిడి చెట్లను పెంచుకుంటే తీయని మామిడి పండ్లను, చల్లని నీడను ఇస్తుంది. అలాగే మన ప్రవర్తన మారుతూ ఉండే కొద్దీ సత్ఫలితాలు అనేవి వాటంతట అవే రావడం మొదలు పెడతాయి. అది ఎలాగంటే, చెట్టు మొదలు దగ్గర నీళ్లు పోస్తే అవి కొమ్మలకు, ఆకులకు చేరి పూలు పోసి కాయలు కాసినట్లు మనం చేసుకునే మంచి పనులే మనకి శ్రీరామ రక్షగా నిలుస్తాయి. ధర్మో రక్షిత రక్షితః. ఈ కథలోని నీతి ఏమిటంటే, చక్కగా నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితము అనేది పొందలేము అనేది ఈ కథ భావము. అందుకే బిడ్డ, నువ్వు చాలా మంచిదానివి, ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నావు, కానీ నీ యొక్క కష్టాలు తీరటం లేదని నన్ను ఎప్పుడూ కూడా అడుగుతున్నావు. ఆరోగ్యం బాగోవటం లేదని అడుగుతూ ఉన్నారు. ఇలాగా పెళ్ళి కావటం లేదని చాలామంది అంటున్నారు. అలాగే ఉద్యోగంలో స్థిరపడలేదు వారాహి అమ్మ, మమ్మల్ని కాపాడు తల్లి అని చెప్పి చాలామంది మెసేజ్లు చేస్తున్నారండి. మీరందరికీ కూడా ఈ కథ ద్వారా అమ్మ మీకు చెప్పే సందేశము ఏమిటి అంటే, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు నిజాయితీగా ఉండండి. మిమ్మల్ని అనవసరంగా ఎవరైనా అంటే వాళ్ళ మీదకి ఒంటి కాలు మీద వెళ్ళిపోకండి. వాళ్ళని మీ ఓర్పుతో మీరు మార్చుకునేలాగా మారాలి. మీ నవ్వుతోనే వాళ్ళకి చక్కటి సమాధానమును అనేది చెప్పండి. మీరు ఏమైనా చేయగలరు. మీరు ఓర్పుగా ఉండాలి.
అనేది ఇక్కడ చెప్పేది అమ్మవారు. అలాగే మీరు నిజాయితీగా ఉండి సంపాదించిన ధనమంతా కూడా మీ చేతికే దక్కుతుంది. చాలామంది ఆ వస్తువులు పోగొట్టుకున్నాం, బంగారు తాకట్టులోకి వెళ్ళిపోయాయని బాధపడుతూ ఉన్నారు. నిజంగా అది మీరు కష్టపడిన సొమ్మైతే, మీరు నిజాయితీగా సంపాదించిన సొమ్మైతే అది ఎక్కడికి పోదు. దానికి 100 రెట్లు మీకు తప్పకుండా మళ్ళీ తిరిగి వచ్చి తీరుతుంది అనేది మీరు అర్థం చేసుకోవలసిన విషయము. ఇక్కడ నిజాయితీ అనేది ముఖ్యము. మీరు నిజాయితీగా వ్యవహరించండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా అంతే నిజాయితీగా ఉండండి. తప్పకుండా దైవం అనేది మీకు సహకరిస్తుంది. అదే నీకు ఇచ్చే గొప్ప వరం తల్లి, కాదనకుండా స్వీకరించు అని వారాహి అమ్మవారు అంటున్నారండి. మీరు నిజాయితీతో ఎంతవరకైతే ముందుకు మీరు వెళ్ళగలుగుతారో, ఏదైతే చేయగలుగుతారో దానికి తగినట్లుగా సత్ఫలితాలు అనేవి మీ జీవితంలో వస్తూనే ఉంటాయి. అప్పుడు మీరు ఏది అడిగినా కూడా అది నిమిషాల్లో జరిగి తీరుతుంది అనడంలో సందేహం లేదండి. ముందు మంచి నిజాయితీగా వ్యవహరించే తీరుని అలవాటు చేసుకోండి. ఆ అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా వారాహి అమ్మవారు ఒక గొప్ప వరము అనేది మీకు అందజేస్తున్నాను అంటున్నారు. అదేమిటంటే, మీరు ఏదైతే కోరుకొని ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరబోతుంది. ఈ కార్తీక మాసము ముగిసేలోపు మీకు ఒక మంచి శుభవార్త అనేది మీరు వినబోతున్నారు అని అమ్మవారు ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారండి. కాబట్టి మీరు అమ్మవారు మనకు చెప్పారు అంటే ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మంచి అనేది జరగబోతుంది. ఆ మంచి కోసం మీరు ఎదురు చూడండి. తప్పకుండా అమ్మవారి కృపకు మీరు పాత్రులవుతారు. జై వారాహి మాత. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత. జై జై వారాహి మాత.